నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 23 మే 2026 శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది. గడిచిన వారం రోజులల్లా ఎండల తీవ్రత పెరిగింది. సిగరెట్ తాగేటోళ్ళు, ఇతరత్ర అగ్గికి సంబంధించిన ఎక్కడన్నా పొలాలల్లో కోసిన గడ్డి అంత కుప్ప వేసి అగ్గు పెట్టేటోళ్ళు అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ పని మాత్రం చేయకూడదు. ఎందుకంటే మీరేమనుకుంటారంటే మనం ఒక్క మడి మందమే మనం నిప్పి పెట్టిపోతున్నాం కదా, ఏమవుతుంది ఈ మడి ఒక్కటే అటు సైడ్ పదననే ఉండే ఆడదాకా పోయి ఆగిపోతుంది అనే ఉద్దేశంలో చాలామంది రైతులు పొలాలు కోసున్న పొలాల కాడ నిప్పు పెట్టిపోతారు. ఇప్పుడు ఈరోజు మా షెడ్ వెనకాల ప్లస్ రోడ్ సైడ్ అది మరి రైతులు పెట్టిరా, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి ఏదైనా సిగరెట్ తాగి పారేసిపోయిందా, అదుపులో పెట్టిపోయిందా తెలియదు, కానీ 1 కిలోమీటర్ వరకు మొత్తం మంట అంతా గడ్డి గాలికి నిప్పు రవ్వలు ఎగిరేచ్చి ఇతర జాగాలలో రైతులు ఎవరైతే పాపం గడ్డి వాళ్ళ పశువుల కోసం గడ్డి కుప్పలు పెట్టుకున్న దానికి కూడా అగ్గి తగిలింది. దగ్గర కొన్ని లక్షల చెట్లు కాలిపోయినాయి. పచ్చటి చెట్లు అన్నీ బూడిదైపోయినాయి. మేము మా పిల్లలు అందరం కలిసి క్యాన్లలో నీళ్లు నింపుకపోయి ఆర్పే ప్రయత్నం చేసినాం. ఎంత ఆర్పినా కానీ నష్టం జరిగింది. కానీ మనోళ్ళు రైతులు ఏమనుకుంటారంటే కొంచెం చెత్త ఈ గడ్డి అంతా జమ కాగానే దాన్ని కాలబెడితే మనకు ఆ కాలిన బూడిదతోటి భూమికి బలం, పంట ఇంకా గట్టిగా వండుతుంది అనుకుంటారు. అంత ఫేక్ ముచ్చటది. ఆ గడ్డి అనేది నానిన తర్వాత మురిగిపోయినాక దానిలో రూపాయలు వచ్చే బలంతో మనకు పంటకు బలం అవుతుంది తప్ప కాలిపోతే బలం కాదు. మీరు ఏం చేస్తారంటే మీరు కుప్పలు అన్నీ పొలం కోసిన, హార్వెస్టర్ కోసిన, వదిలేసిపోయిన గడ్డికి అగ్గి పెడుతురు. అది అంటుకున్న తర్వాత అది గాలికి ఎగిరిపోయి వేరేటోళ్ళ పొలంలో పడి ఒకవేళ వాళ్ళ పంట వాళ్ళది ఏదైనా కూరగాయలు వచ్చి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలామంది దోసకాయలు, బెండకాయలు, బీరకాయ చెట్లు అట్లా చిన్న కూరగాయలు పండించుకున్న రైతులు ఉంటారు. అందులో పోయి పడి ఆ పంట మొత్తం నష్టం చేయబట్టి చాలా జాగాల్లో ఈత చెట్లు, తాటి చెట్లు, కొన్ని 100 ఎకరాల ఈత చెట్లు కాలిపోయినాయి. మీరు రోజు న్యూస్ ఛానళ్ళలో చూడరు, ఇక్కడ ఎవరో అగ్గిపెట్టిపోయారు, మొత్తం ఈతవనం అంతా కాలిపోయింది. గౌన్లో ఎంత నష్టపోతుంది. చెత్త ఉండండి సార్, చెట్ల కింద వదిలేరి. అది రేపు పొద్దున ఆ చెత్త అంతా ఏమవుతుందంటే నాని చెదలు పట్టి చెదలు దాన్ని తిని ఆ చెదల ద్వారా వచ్చిన వ్యర్థ పదాలతోటి అది బలమవుతుంది. మీరు కాలబెట్టంగానే అది బూడిది మన పొలంకు బలమవుతుంది అనుకుని ఒకటి భ్రమ. దానివల్ల ఏం జరగదు. నిజంగా చెప్తున్నా, ఎవరికి మీకు ఈ సలహా ఎవరు ఇస్తుర్రు, పంట అంతా జమ వేసి కాలబెట్టిన పంటతోటి మనకు పొలానికి బలం అవుతుందని, అదంతా ఫేక్. మీకు తెలియకుండా మీరు కొన్ని లక్షల ప్రాణాలు తీస్తారు. ఒక చెత్త కుప్పల మీరు ఏదైనా కుప్పలు ఆవట్టి చూడు, దాని కింద కొన్ని 100 పురుగులు ఉంటాయి, 100,000 పురుగులు, చెదలు ఉంటుంది. ఒకవేళ పదును ఉంటే ఆ భూమి లోపల ఎర్రలు ఉంటాయి. ఆ ఎర్రల వల్ల కూడా మన పంటకు లాభమే కదా. మీరు వేసే పని వల్ల ఇవాళ మా షెడ్ చుట్టూ అగ్గి తగిలింది. ఇవాళ దాకా పరిశాన్ మేమంతా 20 లీటర్ క్యాన్లలో నీళ్లు నింపుకపోయి మా తమ్ముడును మిగతా పిల్లలు స్కూటీ మీద పట్టుకుపోయి ఎక్కడెక్కడైతే అగ్గి తగిలిందో అక్కడ అంతా చల్లుకుంటూ కూర్చుంది. ఒకడైతే పచ్చి పంటకి అగ్గి పెట్టి, ఏది పశువుల కోసం కలకసొప్ప అని ఒక గడ్డి ఉంటుంది, అవి తింటే బర్రెలు కానీ ఇతరత్ర ఆవులు కానీ వాటికి కొంచెం ఎండాకాలంలో కూడా పచ్చి గడ్డి దొరకడానికి ఒక రైతు పండించుకున్నాడు. వేరేటోళ్ళు పొలంలో అగ్గి పెట్టుకున్నారు. అది ఎగిరొచ్చి పచ్చి కలకసొప్పకు అగ్గి తగిలింది. మొత్తం నాకు తెలిసి ఒక 20 గుంటలు ఉంటుంది. 20 గుంటలు మొత్తం కలిపి పచ్చి గడ్డి. దానివల్ల పంట నష్టపోడు తప్ప లాభం అయితే లేదు. రోడ్ సైడ్ గవర్నమెంట్ పెట్టిన చెట్ల కింద చెత్త ఉంటుంది. ఆ చెత్త కింద కూడా మంట పెట్టిపోతుండు. అది మెల్లమెల్ల గాలి దూరంకు ఇంకా విజృంభించి చెట్టుతో సహా గాలి, పచ్చని చెట్టు ఉంది. ఇప్పుడు ఉంది సార్, ఇది నేను పెట్టుకున్నాను 90 ముందు. దీని కింద ఉంటే కింద అగ్గి పెడితే చెట్టు మీద దాకా పోయి మంట చెట్టును నాశనం చేయదు. మీకు రైతులకు అంటే కోపాలు వస్తాయి, కానీ దానివల్ల ఏం లాభం చెప్పరు. పంట మొత్తం గాలబెడుతుర్రు,
కాల పెడితే అక్కడ ఒక మనిషి ఉంటాడంటే ఉండడు, అలా సగ్గి పెడుతుండే అవతల పడుతుండే. అది మెల్లమెల్లగా గాలి దూరం బాగా వచ్చి ఎగిరిపోయి ఇంకొకరు పొలంలో పడి వాళ్ళ పొలం నుంచి ఇంకో పొలం అట్లా ఏదైనా బాగా జాగాల చెట్లు ఉన్న కాడ చెట్లతో సహా ఈత చెట్లు, తాటి చెట్లు, ఇతరత్ర పంట నష్టాలు, చిన్న చిన్న ప్రాణులు, అందులో బతికే చిన్న చిన్న పిట్టలు, కప్పలు, పాములు, ఎన్ని ప్రాణాలు పోతున్నాయి. మా ఆఫీసులో దగ్గర 5 కోట్ల మాల్ ఉంది. ఇప్పుడు మొత్తం మోటార్ పట్టి ఆఫీసు చుట్టూ వెనక పక్కలు ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో పొలాల చుట్టూ మోటార్ వేసి నీళ్ళు పట్టినాం. ఆ గడ్డి మొత్తం అది కావాలని చిన్న పెట్ట. ఏందో వీళ్ళు మరి ఏం ఆలోచిస్తారో మరి వీళ్ళకి ఇట్లాంటి సలహాలు ఎవరు ఇస్తారో అర్థం కాదు. రోజు సోషల్ మీడియాలో మస్తు జాగాల్లో ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగి ఇంత పంట నష్టమైందని, లేకపోతే పాపం రైతులు జమ చేసుకొని కుప్పలు కట్టలు కట్టుకున్న పశువులకు సంబంధించిన గడ్డి మొత్తం కాలిపోయిందని రోజు న్యూస్ ఛానల్ చూస్తారు. మళ్ళీ ఆడిపోయి అదే పని చేస్తాం మనం. మనకు ఎప్పుడు బుద్ధి వస్తుంది అంటే మనకు నష్టం జరుగుతుంది చూడు, అప్పుడు బుద్ధి వస్తుంది, అప్పటిదాకా రాదు. మీకు నేను సాయంత్రం వీడియో చూపెడతా, ఎన్ని చెట్లు పెద్ద మా వృక్షాలు కాలిపికి. మనకి ఈ ఎండ తాపిడి ఇంత ఉంది, ఇంత భయంకరమైన ఎండ ఉంది అంటేనే మనం తట్టుకుంటలేము. మీరు ఆ చెట్లన్నిటికీ, పచ్చని చెట్లన్నిటికీ అగ్గిపెట్టబడతాయి. ఏమో సార్, ఇక మీ ఇష్టం. మీ రైతులు ఇప్పటికైనా మారుర్రి, లేకపోతే భవిష్యత్తులో మీరు పంట పండితే మీకు అధిక దిగుబడి వస్తుంది అనేది టైంపాస్ ముచ్చట. మీరు ఏ ఒక్క వ్యవసాయ క్షేత్రంలోకి పోయి వాళ్ళని కనుక్కోరు. పంట వ్యర్థాలను మురిగ పెడితే లాభమా, కాల పెడితే లాభమా? అవి మురిగినాయి అనుకో, వాటికి వచ్చే సారాంశం వల్ల అవి పంట మంచి దిగుబడి ఇస్తుంది. ఇప్పుడు మనం బర్రెలది, ఆవులది పెండంత ఎత్తి ఒక 5 ఫీట్ల బొందలవి ఆ బొందలో పోతాం. పెంట అందులో గడ్డి ఉంటుంది, ఆవు మూత్రం ఉంటుంది, ఆవు పెండు ఉంటుంది, అన్నీ మంచిగా శుద్ధి అందులో చేసి పోతాం. సంవత్సరం తర్వాత దాన్ని తీస్తే దాని కలరు, దాని స్మెల్ మొత్తం చేంజ్ అవుతుంది. ఫస్ట్ పట్టుకున్న పెండ వాసన మురిగిన తర్వాత గబ్బు వాసన రాదు, ఒక రకమైన మంచి స్మెల్ వస్తుంది. దాన్ని మనం పొలాలల్లో ఎరువుగా వాడుకుంటాం. అది పంటకు ఇంత లాభం చేస్తుంది, మొక్క బలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కోసిన గడ్డి అంతా గాలబెడుతురు, దానివల్ల మీ భూమిలో ఉన్న బలం బీక్తుంది కదా. దగడు తగిలితే పంట ఎడికెళ్ళి పండుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఏదైనా ఇంటికాడ చెట్టు పెడితే ఆ చెట్టు కాడ మొత్తం కాలబెడతామా? ఫస్ట్ కాలబెట్టాం కదా భూమిని, పొక్క తవ్వుతాం, దాన్ని ఎరువేస్తాం, చెట్టు పెట్టుకుంటాం, అది మంచిగా పెరుగుతుంది. మీరేం చేస్తారు? ఉన్న పొలం కోసిన గడ్డి అంతా కాలబెడుతారు. ఢిల్లీలో ఇదే ప్రాబ్లం. పంజాబ్లో మొత్తం పంటలన్నీ కాలబెడితే చలికాలం ఆ పంట వ్యర్థాలన్నీ ఢిల్లీకి వస్తాయి. పొల్యూషన్. మీకు ఎవరు సలహా ఇస్తారు అర్థమవుతలే, కానీ ఇది చేసేది బాగా తప్పు. ఇప్పటికైనా మానుకోర్రి. మీ వల్ల సరే మీ ఒక్క పొలం మందం మీరు లాభపడుతున్నారు అనుకుంటారు, కానీ మీ చుట్టుపక్కల ఉన్న చాలా మందికి నష్టం జరుగుతుంది. అది మీకు అర్థమవుతుంది. దీని మీద ప్రభుత్వం కూడా సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి రైతులకు అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను నేనైతే. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.